తెలంగాణలో స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రతిరోజు సంచలన కథనాలతో అటు ఆదరణ పొందుతూ ఉంది, పాఠకుల ఆదరణ పొందుతూ ఉంది. ఇప్పటికే మొదటి రోజు నుంచి కూడా అనేక సంచలన కథనాలను ప్రచురిస్తూ ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్ కేసులో సంచలనమైన వార్త రాసింది. రోజుకు కొత్త పేరు ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారంటూ తెర మీదకి వస్తుంది. అటు రాధాకృష్ణరావు పైన కావచ్చు, ప్రభాకర్ రావు, ఇతర అధికారులపైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా తాము బాధితులము, తమ ఫోన్లు ట్యాప్ అయినాయంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అటు సిట్ బృందానికి కొత్త తలనొప్పి మొదలైంది. అదేమంటే అసలు చీటర్లు తమల్ని తాము మంచివాళ్ళుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ తెర మీదకి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయినాయి అంటూ వాళ్ళు వచ్చి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకళ్ళు చూస్తేనేమో క్యాసినో వాళ్ళు నిర్వహించే వాళ్ళు, మరొకళ్ళు అనేక కేసులు ఎదుర్కొంటున్న సంధ్య శ్రీధర్రావు, వీళ్ళిద్దరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ వీళ్ళు వచ్చి అక్కడ ఫిర్యాదు చేయడం సిట్ బృందానికి తలనొప్పులు తెస్తూ ఉంది. అసత్య ఆరోపణలతో వీళ్ళందరూ ఫిర్యాదులు చేస్తున్నారనే వార్తను స్వేచ్ఛ పత్రిక ఇచ్చింది. బాధితులమంటూ వస్తున్న చీటర్లు సిట్లో ఫిర్యాదు పేరుతో క్లీన్ ఇమేజ్కు యత్నాలు, ఫిర్యాదులతో వచ్చిన చీకోటి ప్రవీణ్, సంధ్య శ్రీధర్రావు, మీడియాలో హల్చల్ చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు సానుభూతి పొంది సర్కారుకు దగ్గరయ్యేందుకు యత్నాలు చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయించిన సుప్రీమో, వారి డేటాతో బ్లేమ్ గేమ్ ఆడిన ప్రభాకర్ రావు, ఫిర్యాదు అంటూ క్యూ కడుతున్న పోకిరీలు, పసలేని ఫిర్యాదులతో తలపెట్టుకుంటున్న సిట్ బృందం అంటూ ఇచ్చారు. వాస్తవానికి నిన్న చీకోటి ప్రవీణ్ ఆయన డీజీపీని కలిశారు. తనకు కూడా రాధాకిషన్ రావు బెదిరించాడు. తాను ఒక జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో తనను ఆ జిల్లాలో పర్యటించవద్దంటూ బెదిరించాడంటూ ఆయన నిన్న ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఫిర్యాదు కూడా ఇచ్చారు. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహిస్తూ ఉన్నారంటూ కేసులు నమోదయ్యాయి. ఈడీ కూడా కేసు దర్యాప్తు చేస్తుంది. మరో వ్యక్తి సంధ్య శ్రీధర్రావు, ఆయన వ్యాపారవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన పైన కూడా పలు కేసులు ఉన్నాయి. ఆయన కూడా ముందుకు వచ్చి తనను అనేక రకాలుగా తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారు. దీని వెనకాల ఒక మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి ఉన్నారు. అట్లనే కొంతమంది పోలీస్ అధికారులు తనను బెదిరించారంటూ ఆయన కూడా ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఫిర్యాదులతో అటు సిట్ బృందానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయంటూ వార్తా కథనాన్ని స్వేచ్ఛ పత్రిక ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త, ఎన్నికలపైన రేవంత్ రివ్యూ నిర్వహించారు. మెజారిటీ సీట్లు గెలవాల్సిందే, మెదక్ సీటు మందేనన్న సీఎం కలిసి పనిచేయాలంటూ నేతలకు సూచించారు. సమన్వయమే విజయమంత్రమన్న రేవంత్ రెడ్డి అంటూ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డంకా బజాయించి చెప్తున్నారు విజయం కాంగ్రెస్ పార్టీదే అంటూ. కానీ మెజారిటీ సీట్లలో అటు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే, అందుకు తగ్గ వ్యూహాలను ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. నిన్న మెదక్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అందరూ సమన్వయంతో కలిసి మెలిసి పని చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ ఆయన వాళ్ళందరికీ కూడా నేతలకి దిశానిర్దేశం చేశారనే వార్తను స్వేచ్ఛ పత్రిక ప్రచురించింది. ఈ తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా మారింది. అటు ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది. రాధాకిషన్ రావును 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు అన్ని పత్రికలు ప్రచురించాయి. మొత్తం మీద రాధాకిషన్ రావు ఈ రోజు నుంచి కస్టడీలో తీసుకుంటున్నారు. మరోపక్క అటు శివ బాలకృష్ణ, ఎవరైతే రేరా కార్యదర్శిగా ఆయన పనిచేశారో, రేరా కార్యదర్శిగా పనిచేసిన శివ బాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. ఆయన కూడా జైలు నుంచి విడుదలవుతారనే వార్తనిచ్చారు. ఇక రేవంత్ రెడ్డి రేపు తుక్కుగూడలో నిర్వహించబోయే సభా ప్రాంగణానికి నిన్న శ్రీధర్ బాబు వెళ్ళారు మంత్రి. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించారు. మొత్తం మీద తగిన భారీ స్థాయిలో జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. దాదాపుగా 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పైన అధికారులందరూ కూడా ఆయన చెప్తేనే చేశామంటూ ఆయన చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన కథనాలుగా అటు పత్రికలన్నీ కూడా ప్రచురించిన పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి హాట్ టాపిక్స్.